టెంపుల్ కమిటీ గాయత్రి చేసి ఎవరు నుంచి రిటర్న్ బ్యాలర్ సిద్ధం నుంచి గాయత్రి వన్ త్వరగా రావండి గాయత్రి అవుతుంది గాయత్రి టెంపుల్ కావాలంటే మన గాయత్రి బస్సులు ఎవరైనా ఫాస్ట్ రావాలి మన బోట్ రిటర్న్ బ్యాలర్ సిద్ధం ఉంది గాయత్రి వన్ ఓకే ఏపీ టూరిజం బయలుదేరిపోతుంది పాపికొండలోకి. అండ్ అందరూ కూడా లంచ్ కంప్లీట్ చేసుకున్నారా? అంటే లంచ్ కంప్లీట్ చేసుకున్నారు ఉంటే సార్ ప్లీజ్ మళ్ళీ ఆ లోపలికి వెళ్ళి లంచ్ కంప్లీట్ చేసుకుని రండి. అండ్ ఇంకొక 10 minutes లో మన బోట్ వచ్చేసి పాపికొండ లందాల్లోకి ఎంటర్ అవుతుంది. ఇంకొక 10 minutes లో గోదావరి గట్టు మీద రామసలకావే ఓ కోరింటా కెట్టుకున్న సందా మామావే గోదావరి గట్టు మీద రామసలకావే కోరింటా కెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉందా ఒకే ఒక్క ఆడదిక్కువే మీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారే సార్ చూడండి ఎవరికైనా సౌండ్ ప్రాబ్లం అంటే చెప్పండి వాల్యూమ్ తగ్గిస్తాను ఓకేనా. విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగి ఊయలు చేశావే గొప్పడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే పడిపోరే కుక్కలాగా మీ వాళ్ళు ఇచ్చేస్తాం ఎక్కేస్తాం ఎక్కాగే కావాలి గోదావరి గట్టు మీద రామసలకావే గోయింట కట్టుకున్న సందా మామావే అంటూ పూతకు వచ్చేనా సార్ చూడండి మన బోటుకి లెఫ్ట్ లో కనిపించే విలేజ్ వచ్చేసి ఏలూరు డిస్టిక్ వెలూరుపాడు మండలం పేరంటాలపల్లి అనే విలేజ్ అండి. ఇది పేరంటాలపల్లి అనే విలేజ్ ఒక 30 కుటుంబాల వరకు కూడా ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ టెంపుల్ మేనేజ్మెంట్ చేసేవారు కూడా ఇదే గ్రామానికి చెందిన గిరిజనులు. అందుకని ఆ గిరిజనులు పెట్టిన నియమ నిబంధనలు పాటిస్తూ మనం టెంపుల్ దర్శనం చేసుకొని రావాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపించే విలేజ్ వచ్చేసి పేరంటాలపల్లి, మీరు టెంపుల్కి వెళ్ళి వచ్చిన విలేజ్. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక 5 minutes జర్నీ చేస్తే మన పాపికొండలోకి ఎంటర్ అవుతాం. ఇంకొక 5 minutes.
రండి గాయత్రి బోర్డు గెస్టులు రావాలి, త్వరగా బోర్డు తీసేస్తున్నారండి. గాయత్రి ఓ రాజమండ్రి వాళ్ళు కనెక్ట్ అయింది. త్వరగా రావాలి మన వైజాగ్ బ్యాచ్. ఓ ఓ ఓ. పడుకుంటే ఓసారి మెడుకుంటే ఓసారి